గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్న నేను చేసినటువంటి వీడియోలో పవర్ పాయింట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో నేను మీ అందరికీ చెప్తాను అని చెప్పడం జరిగింది. సో, మీ యొక్క సర్టిఫికేట్‌ని ఎలా చెక్ చేయాలో ఈరోజు చెప్తున్నాను. ముందుగా మీరు దాని యొక్క వెబ్‌సైట్ సెబీ PACL refund.co.in ఇది దాని యొక్క నేము. ఈ విధంగా మీరు ఈ యొక్క లెటర్స్ మీరు టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు ఆ యొక్క వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ టైప్ చేస్తారు? ఇది బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌కెళ్ళి ఈ యొక్క కాలమ్‌లో టైప్ చేయండి. ఇందాక నేను చెప్పినట్లుగా సెబీ PACL refund.co.in అని టైప్ చేసిన తరువాత ఈ విధంగా హోమ్ పేజీ వస్తుంది. రిఫండ్‌కి సంబంధించినటువంటి హోమ్ పేజీ వస్తుంది. ఇక్కడ చూశారు గదా! ఈ ఎంక్వైరీ దగ్గర మీరు క్లిక్ చేయండి. ఎంక్వైరీ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డిస్‌ప్లే అవుతా ఉంది. ఈ పేజీని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ PACL సర్టిఫికేట్ అన్నాడు. PACL సర్టిఫికేట్ నంబర్ యూతో స్టార్ట్ అవుతుంది. ఆ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది కప్చా. దీన్ని కప్చా అంటారు. ఈ కప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా సెర్చ్. ఈ సెర్చ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావటం జరుగుతుంది. సో, ఇక్కడ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేశాను. కప్చా కొట్టాను. సెర్చ్ కొట్టాను. కొట్టిన తర్వాత కొంత సమయం ప్లీజ్ వెయిట్ అని చెప్పి వస్తుంది. ఆ కస్టమర్‌కి సంబంధించినటువంటి పాలసీ యొక్క వివరాలు ఈ విధంగా కనపడుతున్నాయి. మీరేం చేయాలంటే ఈ క్రింద దాన్ని స్టడీ చేస్తే మీ స్టేటస్ ఏంటో అర్థమవుతుంది. అందుకని దీన్ని చదవండి. ఆహ్, యువర్ అప్లికేషన్ PSL సర్టిఫికేట్ సో అండ్ సో హాస్ బీన్ ప్రాసెస్డ్ అండ్ అడ్మిసిబుల్ అమౌంట్ హాస్ బీన్ పెయిడ్ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్. ఈ కస్టమర్‌కి ఈ యొక్క ఎలిజిబుల్ అమౌంట్ బ్యాంకులో జమ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇది ఇంతకుముందు లోగడ జమ చేసినటువంటి వ్యక్తులకి ఈ విధంగా వస్తుంది. గమనించండి. ఈ విధంగా ఉన్నట్లయితే మీ అమౌంట్ బ్యాంకులో పడినట్లే. మరొక నంబర్‌ని క్లిక్ చేసి చూద్దాం. ఈ యొక్క నంబర్ గనక చూసినట్లయితే శైలి పేరు. తన యొక్క సర్టిఫికేట్ నంబర్ ఇది U28005962. అదే కప్చా టైప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత సెర్చ్ దగ్గర క్లిక్ చేశాను. చేస్తే ఈ విధంగా వచ్చింది. తనకేమొచ్చిందో చూడండి. యువర్ అప్లికేషన్ PACL సర్టిఫికేట్ నంబర్ సో అండ్ సో కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఎట్ దిస్ స్టేజ్ అండ్ యూ మే అవైట్ నోటిఫికేషన్ ఇన్ దిస్ రిగార్డ్. నిన్న నేను చెప్పాను. మా పాపకి ఇట్లా నేను వెరిఫై చేస్తే అమౌంట్ పడలేదని వచ్చింది. ఇంకా ప్రాసెస్ చేయలేదని వచ్చిందని నిన్నటి వీడియోలో చెప్పాను. కానీ ఆ పాపకి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసినప్పుడు ఇది చూడండి అదే నంబర్. ఈ నంబర్ 28300. ఈ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇది రూ. 37,499 క్రెడిట్ అవ్వటం జరిగింది. అంటే బ్యాంక్‌లో అమౌంట్ పడ్డాయి. కానీ వెబ్‌సైట్‌లోనేమో ఇంకా ప్రాసెస్ చేయలేదని చూపిస్తుంది. ఇక్కడ డబ్బులు పడినట్టుగా చూపించింది. దానికి రీజన్ నేను నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. మరొక నంబర్ మీకు చూపిస్తున్నాను. సన్నీ సర్టిఫికేట్ నంబర్ సో అండ్ సో. ఇతనికి నంబర్ కప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టిన తర్వాత అతని స్టేటస్ ఏంటో చూద్దాం. యువర్ అప్లికేషన్ PACL సర్టిఫికేట్ నంబర్ సో అండ్ సో కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఎట్ దిస్ స్టేజ్ అండ్ యూ మే అవైట్ నోటిఫికేషన్ ఇన్ దిస్ రిగార్డ్. ఇందాక ఆ అమ్మాయికి ఏ విధంగానైతే వచ్చిందో అదే విధంగా ఇక్కడ కూడా మెసేజ్ వచ్చింది. అంటే ఇతని బ్యాంకులో అమౌంట్ జమ అయ్యి ఉండాలి. కానీ తనకు మాత్రం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ ఎందుకు కాలేదు అంటే తన యొక్క బ్యాంక్ అకౌంట్‌ని రద్దు చేసుకున్నాడు. అతని బ్యాంకు లేదు కాబట్టి తనకి అమౌంట్ అనేది కాల. మరి ఎప్పుడు పడతాయి అంటే ఈసారి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మరొక బ్యాంక్ అకౌంట్‌ని అప్‌లోడ్ చేస్తే అప్పుడు తనకి డబ్బులు దాంట్లో జమ అవ్వటానికి అవకాశాలున్నాయి. గమనించండి. అదే విధంగా మరొక సర్టిఫికేట్ చెప్తున్నాను చూడండి. సర్టిఫికేట్ నంబర్ కప్చా కొట్టాను. సెర్చ్ కొట్టిన తర్వాత మంగళగిరి మణికుమారి. ఈమెకేమొచ్చిందో చూద్దాం. యువర్ అప్లికేషన్ PACL సర్టిఫికేట్ నంబర్ సో అండ్ సో కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్దర్ యాస్ అగైన్స్ట్ ది
సెట్ పిఎస్సిఎల్ సర్టిఫికేట్ ల్యాండ్ హ్యాస్ బీన్ అలాటెడ్. చూడండి ఇక్కడ పిఎస్సిఎల్ సర్టిఫికేట్ ల్యాండ్ హ్యాస్ బీన్ అలాటెడ్ యాజ్ పర్ ద డేటా ప్రొవైడెడ్ బై పిఎస్సిఎల్ లిమిటెడ్. పిఎస్సిఎల్ కంపెనీ వారు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మీకు ల్యాండ్ అలాట్ అయ్యింది, అందువలన అమౌంట్ పడలేదు. అదేవిధంగా మరొక అప్లికేషన్ కనుక చూసినట్లయితే వీరు పేరు దీంట్లో మెన్షన్ చేయలేదండి, సర్టిఫికేట్ మాత్రం నంబర్ ఇది. వుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్దర్ యాజ్ యూ హ్యావ్ డిక్లేర్డ్ ఎస్ ఫర్ ల్యాండ్ అలాటెడ్ ఫీల్డ్ ఇన్ ద క్లెయిమ్ అప్లికేషన్. క్లెయిమ్ అప్లికేషన్లో మీకు ల్యాండ్ అలాట్ అయిందని ఒక కాలం ఉంది, ఆ కాలంలో మీరు ఎస్ అని పెట్టాడు. ఎస్ అనేది పెట్టినందువలన డబ్బులు పడాల. అబ్జర్వ్ చేయండి, ఇందాక ఏమన్నారు, కంపెనీ ఇచ్చిన డేటా ప్రకారం మీకు ల్యాండ్ అలాట్ అయింది, అందుకని పడలా. మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ప్రకారంగా ఎస్ అని పెట్టడం వలన మీకు డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదు దానికి క్లారిటీ ఇంకొక రోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇంకొక నంబర్ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇతని పేరు కూడా ఎంటర్ చేయలేదు నేను. సర్టిఫికేట్ నంబర్ ఇది. కుడ్ నాట్ బి ప్రాసెస్ ఫర్దర్ ఎట్ ది స్టేజ్ యాజ్ పిఏసిఎల్ సర్టిఫికేట్ అప్లోడెడ్ బై యూ ఈజ్ ఇన్కరెక్ట్ ఆర్ ఇల్లిజిబుల్. అంటే ఇతను స్కాన్ చేసినటువంటి కాపీ కరెక్ట్గా లేదట. తర్వాత ఇల్లిజిబుల్ లేదా బాండు ఎలిజిబుల్ కాదంటున్నాడు. ఎందుకు కాదంటే బహుశా అతను జిరాక్స్ కాపీ అయినా అప్లోడ్ చేసి ఉండొచ్చు, లేదా స్కాన్ చేసేటప్పుడు అది క్లియర్గా వచ్చి ఉండకపోవచ్చు, అందువలన చేయలా. ఇప్పటి వరకు నేను చెప్పిన దాని ప్రకారంగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళకి డబ్బులు పడలేదు, ఎస్ అని పెట్టిన వాళ్ళకి డబ్బులు పడలేదు. ఆల్రెడీ డబ్బులు పడ్డ వాళ్ళకి ఏ విధంగా మెసేజ్ వస్తుందో చెప్పాను. ప్రజెంట్గా పడుతున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా మెసేజ్ వచ్చింది చెప్పాను. ఆ మెసేజ్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా చెక్ చేయాలో మీ అందరికీ తెలియచెప్పడం జరిగింది. తర్వాత మీ అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఎస్ ఏంటి, ల్యాండ్ హ్యాస్ బీన్ అలాటెడ్ అంటే ఏందో దాని గురించి నేను క్లియర్గా చెప్తాను తర్వాత వీడియోలో. అదే విధంగా వాటి గురించి మీకు క్లారిఫికేషన్ కూడా ఇస్తాను తర్వాత వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా.